మనందరికీ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ ఈ పేర్లు బాగా తెలుసు కదా. కాని ఈ ఆధునిక యూనివర్సిటీలు రాకముందు వేల ఏళ్ల క్రితమే భారత ఉపఖండంలో ప్రపంచంలోనే గొప్ప విద్యాకేంద్రాలు ఉండేవని ఎంతమందికి తెలుసు? మరి ఈరోజు మనం ఆ ప్రాచీన జ్ఞానస్తంభాలైన తక్షశిల, నలందల కథలోకి వెళ్దాం. ఈ మాటలు మనల్ని ఒక్కసారిగా చరిత్రలో ఎంతో వెనక్కి తీసుకెళ్తాయి. మనం మాట్లాడుకునేది వందలేళ్ల క్రితం గురించి కాదు. అసలు యూనివర్సిటీ అనే ఆలోచనే పుట్టకముందు వేల సంవత్సరాల క్రితం వెలిసిన విజ్ఞాన కేంద్రాల గురించి. అంటే ఆలోచించండి, ఇది ప్రపంచ చరిత్రకే ఒక పునాదిలాంటిది. మన ముందు రెండు విద్యా దిగ్గజాలు ఉన్నాయి. ఒకవైపు దాదాపు 2700 ఏళ్ల క్రితం, అంటే క్రీస్తుపూర్వం 700లో స్థాపించబడిన తక్షశిల. మరోవైపు క్రీస్తు శకం 427లో వెలిసిన నలంద. సమయంలో చాలా తేడా ఉన్నా జ్ఞానాన్ని పంచడంలో మాత్రం రెండూ చరిత్రలో నిలిచిపోయాయి. సరే, ముందుగా మనం తక్షశిల గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక విద్యాకేంద్రం కాదండోయ్. ఉన్నత విద్యకు సంబంధించి ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి విప్లవాత్మక బ్లూప్రింట్. మరి తక్షశిల స్పెషాలిటీ ఏంటి? అదేంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి స్ట్రక్చర్డ్ యూనివర్సిటీగా నిలవడం. ప్రాచీన ప్రపంచం నలుమూలల నుంచి, అంటే ఊహించుకోండి, జ్ఞానం కోసం అంత దూరం నుంచి ఇక్కడికే వచ్చేవారన్నమాట. తక్షశిల కీర్తి ఏ దేశానికో ప్రాంతానికో పరిమితం కాలేదు, అది ఖండాలు దాటింది. ఇక్కడికి స్టూడెంట్స్ మన దేశం నుంచే కాదు, ఎక్కడెక్కడ్నుంచో బాబిలాన్, గ్రీస్, చైనా ఇలా ఎన్నో ప్రాంతాలనుంచి వచ్చేవారు. అక్షరాల ఆ కాలంలోనే ఇదొక గ్లోబల్ యూనివర్సిటీ అన్నమాట. అసలక్కడ చెప్పే సబ్జెక్టులు చూస్తే ఆశ్చర్యపోతాం. కేవలం వేదాలు, శాస్త్రాలే అనుకుంటే పొరపాటే. మెడిసిన్, సర్జరీ, లా, ఆస్ట్రానమీ, మిలిటరీ సైన్స్, చివరికి 18 రకాల కళలు కూడా నేర్పించేవారు. అంటే ఆలోచించండి, అప్పటికే ఎంత కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమో కదా. ఈ యూనివర్సిటీ ఎంత గొప్పదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. మనందరికీ తెలిసిన చాణక్యుడు. ఆయనే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడికి గురువు. అలాంటి గొప్ప వ్యూహకర్త ఇక్కడ ఒకప్పుడు టీచర్గా పనిచేశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దాని స్థాయి ఏంటో. ఈ టైంలైన్ చూస్తే మనకొక సుదీర్ఘ ప్రయాణం కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 700లో తక్షశిలతో మొదలైన ఈ జ్ఞానయాత్ర దాదాపు 2000 ఏళ్లు సాగిందంటే నమ్మగలరా? చివరికి నలంద విధ్వంసంతో విషాదంగా ముగిసింది. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో తరువాతి ఘట్టమైన నలంద గురించి చూద్దాం. ఇక నలంద, తక్షశిల ఒక బ్లూప్రింట్ లాంటిదైతే నలంద దాన్ని పర్ఫెక్ట్ చేసిందనమాట. ఆ మోడల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి మగధ సామ్రాజ్యానికే ఒక ఆభరణంలా నిలిచింది. అసలు నలంద అంటే కేవలం యూనివర్సిటీ కాదు, అదొక మహావిహారం. అంటే ఏంటంటే ఒక రెసిడెన్షియల్ యూనివర్సిటీ అన్నమాట, ముఖ్యంగా సన్యాసుల కోసం. దాని స్వర్ణయుగంలో అయితే ఆసియా మొత్తం మీద ఇదే అతిపెద్ద విజ్ఞాన కేంద్రం, ఒక లైట్ హౌస్ లాంటిది. నలంద ఎంత పెద్దదో చెప్పాలంటే ఒకసారి ఊహించుకోండి. దాని పీక్ టైంలో ఏకంగా 10,000 మంది స్టూడెంట్స్ చదువుకునేవారు. అవును, 10,000. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు, అస్సలు ఊహించలేని నెంబర్ అది. మరి అంతమంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి ఎంతమంది టీచర్లు కావాలి? ఏకంగా 2,000 మంది ఆచార్యులుండేవారట. అంటే లెక్కేస్తే ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక టీచర్. పర్సనల్ అటెన్షన్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. అందుకే అంటారు, నలంద ఒక యూనివర్సిటీ కాదు, అదొక నాలెడ్జ్ సిటీ అని. ఇక్కడ మెయిన్గా బౌద్ధ ఫిలాసఫీ, లాజిక్, మెడిసిన్, మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. దేశాల నుంచి పండితులు సిర్ఫ్ ఈ సబ్జెక్టులు నేర్చుకోవడానికే ఇక్కడికి తరలివచ్చేవారు. నలంద గొప్పదనం గురించి మనకెలా తెలిసిందంటే దానికి చైనా యాత్రికుడు హ్యుయెన్సాంగ్ ఒక పెద్ద సాక్ష్యం. ఆయన కేవలం ఇక్కడ చదువుకోవడం కోసమే 1000 మైళ్లు ప్రయాణించి వచ్చారంటే నమ్మండి. ఆయనే తన రాతల ద్వారా నలంద వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కాని ఇంత గొప్పగా వెలిగిన ఈ స్వర్ణయుగం ఎప్పటికీ నిలవలేదు. ప్రతి గొప్ప కథకు ఒక ముగింపు ఉన్నట్టే దీనిక్కూడా ఉంది. కాని ఇది మామూలు ముగింపు కాదు, చాలా విషాదకరమైనది. ఈ జ్ఞాన దిగ్గజాల పతనం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ 2 యూనివర్సిటీల ముగింపు ఒకేలా లేదు. తక్షశిల నెమ్మదిగా కనుమరుగయింది. దండయాత్రలు, మారుతున్న రాజ్యాల వల్ల కాలక్రమేణా దాని ప్రాభవం తగ్గింది. కాని నలంద విధి వేరు. దాని ముగింపు ఆకస్మికంగా, చాలా దారుణంగా, హింసాత్మకంగా జరిగింది.
అది క్రీస్తుశకం 1200 సంవత్సరం. ఆ జ్ఞాన దేవాలయాన్ని నిలువునా తగలబెట్టారు. ఆ రోజు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. లక్షల పుస్తకాలతో నిండిన ఆ లైబ్రరీలు ఏకంగా కొన్ని నెలలపాటు మండుతూనే ఉన్నాయట. చరిత్రకారులు అదే చెప్తారు. అంటే ఊహించుకోండి, శతాబ్దాల జ్ఞానం మొత్తం బూడిదైపోయింది. ఆ రోజుతో ప్రపంచమొక వెలుగును కోల్పోయింది. నిజమే, ఆ భవనాలు కూలిపోయాయి, ఆ పుస్తకాలు బూడిదయ్యాయి. కాని వాటి వారసత్వం మాత్రం ఇప్పటికీ బతికే ఉంది. మరి ఆ సంస్థలు మనకు మిగిల్చిన ఆ లెగసీ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, తక్షశిల ఒక విప్లవాత్మక ఆలోచనకు, అంటే ఒక స్ట్రక్చర్డ్ యూనివర్సిటీకి పునాది వేసింది. నలంద వచ్చి దాన్ని పర్ఫెక్ట్ చేసింది. దాన్ని ప్రపంచానికే ఒక మార్గదర్శిగా నిలబెట్టింది. ఈ రెండింటి కథ మనకేం చెప్తోందంటే, జ్ఞానాన్ని వెతకడం కన్నా గొప్ప లక్ష్యం మరొకటి లేదు అని. ఈ మాటలు వింటుంటే నిజంగా ఆలోచనలో పడతాం. ఆ శిథిలాలు మనతో మాట్లాడతాయి. అవి ఏం చెబుతాయంటే, ఈ నేల ఒకప్పుడు కేవలం రాజులది, సైనికులది మాత్రమే కాదు, పండితులది, సత్యాన్ని అన్వేషించేవాళ్లది కూడా అని గుర్తుచేస్తాయి. అందుకే ఈ మొత్తం కథ మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు నిజమైన విద్య అంటే ఏంటి? దాని ఉద్దేశ్యమేమిటి? కేవలం సర్టిఫికెట్లు సంపాదించడమేనా? లేకపోతే జ్ఞానాన్ని సంపాదించడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన, ధైర్యంగా ప్రశ్నించటం, వీటిని నేర్చుకోవటమా? ఒకసారి ఆలోచించండి.